హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఏంటంటే పొటాటోస్ కట్ చేస్తున్నానండి. ఇక నైటే కట్ చేసి పెట్టుకోలేదు కూరగాయలు. ఇంకా పొటాటో చేద్దాం అనుకున్నాను. పొటాటోస్ అంటే ఇంకా ఎర్లీ మార్నింగే కట్ చేసుకోవాలి కదా! కొంచెం వంకాయలు ఒకటి, పొటాటోస్ అని కొన్ని కూరగాయలు ఏందంటే ఎర్లీ మార్నింగే కట్ చేసుకోవాలి. నైటే కట్ చేసుకోవడానికి అవ్వదనమాట. పాడైపోతాయి కదా! ఇక్కడొచ్చేసి ఇక ఆనియన్ కూడా కట్ చేసి పెడుతున్నాను. ఇవేందంటే కట్టర్ యూజ్ చేస్తాను. వెజిటబుల్స్ కట్టర్ ఉంటది గదా! తొందరగా అయిపోతది. ఎందుకంటే కొద్దిగా లేట్ అయిందండి లెగవటం. ఇగ త్వరగా కట్ చేసుకుంటున్నాను. కట్టర్ అయితే తొందరగా అయిపోతది గదా! ఇవేందంటే ఫస్ట్ లేయర్లుగా మనం నడుంకి కట్ చేసి పొటాటో చిప్స్ ఉంటాయి గదా! అలా లేయర్లుగా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంక కట్టర్‌తో తొందరగా అయిపోతాయి. మందం లేకుండా చూసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఇంక అయిపోయినాయిలెండి. ఇంకొక్కటే ఉందనమాట. త్వరగా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా కట్టర్ కూడా మీకు చూపిస్తానండి. అయి వచ్చేసి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇదండి కట్టరు. ఏందంటే ఇక అప్పుడప్పుడు యూజ్ చేస్తా ఉంటాననమాట. ఇదేందంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కొంచెం మందం రాకుండా చూసుకుంటే ముక్కలు త్వరగా పనైపోతదనమాట. కొంచెం మందం వచ్చిందనుకోండి మధ్యలో ఆగిద్దనమాట. అంటే మందం వచ్చేసరికి మిషన్ అలా ఆగిపోయిద్ది. ఇదిగో ఇక్కడ చూసారు గదా! కొద్దిగా మందం వచ్చిందనమాట. అలాంటప్పుడు ఏందంటే ముక్కలు మనం చూసుకోవాలి. మందం వస్తే ఏందంటే మందం వచ్చినయి ఏందంటే కొంచెం ఒకసారి మళ్ళీ కట్ చేసుకున్నాం అనుకోండి, లేయర్ తీసామనుకోండి సరిపోతుంది. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవచ్చు దీని ద్వారా. చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలు ఈ కట్టర్ వచ్చేసి క్యారెట్టు, బీట్రూటు, దొండకాయలకైతే మెయిన్ అండి. అసలు దొండకాయ చాలా లేట్ అవుతది. చిన్నగా ఉంటది గాని కాయ వచ్చేసి. కొయ్యటము లేటు, ఏగటము లేట్ కదా! చాలా లేట్ అవుతుంది. దొండకాయలకు బాగా యూజ్ అవుతదండి. క్యారెట్, బీట్రూట్ అలాంటివి ఏందంటే కొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అవి ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఇంకొంచెం గట్టిగుంటాయి గదా పొటాటోస్ మీద. అందుకని ఇంకొంచెం సన్నగా కట్ చేసుకొని జాగ్రత్తగా వాడుకుంటే మిషను చానాలుంటదండి. ఇక్కడొచ్చేసి త్వరగా రెడీ చేయాలి. లేట్ అయిపోయిందని చెప్పాను గదా! రైస్ కూడా రెడీ అవుతుంది. ఇక పొటాటో అంటే లేట్ అవ్వదులెండి. తొందరగానే ఏగిపోతుంది. దొండకాయ ఎట్లాంటియయితే త్వరగా లేట్ అవుతది గానీ, ఇక వంట కూడా రెడీ అయిపోయిందండి. స్పీడ్‌గా చేసేసాను. ఇక్కడేందంటే వీక్లీ వన్స్ మేగడ ఉంటది. మజ్జిగ చేస్తానని చెప్పాను గదా! అదొచ్చేసి ఈరోజు చేశాననమాట. వెన్నపూస చూస్తే ఎక్కువలాగా ఉంటదండి. ఎక్కువొచ్చినట్టు ఉంటది. ఎంతో ఉండట్టు. కానీ కరిగేసరికి కొద్దిగా అవుతదనమాట. ఇక్కడొచ్చేసి చూడండి నెయ్యి గూడా రెడీ అవుతుంది. ఇక రెడ్డిష్‌గా వస్తది గదా! ఇక్కడ. రెడ్డిష్‌గా వచ్చినప్పుడు ఏందంటే కరిగినట్టనమాట. ఇంకొక్క నిమిషం అట్లా ఆపేసేందంటే ఇక మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇదండి వీడియో. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.